ధర్మంగా శిక్షణ మాటలు రాలేదు ఇంకా. అందుకోసమని మొదలు నేర్చుకున్నారు. పిల్ల ఎట్లన్నా ఉండగాని పిలుపు మంచిగా ఉండాలంటే అన్నారు పూర్వం పెద్దలు. పిల్ల ఎట్లున్నా కానీ పిలుపు మంచిగా ఉండాలని పిలిపే మంచిగా లేదనుకో ఆ పిల్ల ఎంత చక్కదనం ఉన్నా కానీ ఓడి చేసుకుంటారా? పిల్ల చక్కదనం ఉన్నది పిలుపు మంచిగా లేకుంటే పిల్ల చల్లగా ఉండాలి దాన్ని. అందుకోసమని పిలుపు మంచిగా ఉండాలి. జీవితంలో ఎంతోమందిని ఎన్నో రకాలుగా పిలిచినాం, కానీ పరమాత్ముని మించుడు వచ్చిందా? పరమాత్ముని మించినవా? పరమాత్ముడిని మించుడు రావాలి. పరమాత్ముడికి ఏ భాషలో ఇస్తే పలుకుతాడు అంటే అన్ని భాషలు ఆయనకు ఏ భాష రాదు. పరమాత్ముడికి తెలుగు రాదు, హిందీ రాదు, ఇంగ్లీష్ రాదు, ఉర్దూ రాదు, పార్సీ రాదు, అరబ్బీ రాదు, ఏం భాషలు రావు. మరి వినడా? వింటాడు. వినడా? మరి వింటాడు. ఏ భాషలా? హృదయ భాష. ఆయనకేం భాష వస్తుంది? హృదయ భాష. హృదయము కంపనమైందంట. ఒక కష్టంలా హృదయం కంపనమైంది. అప్పుడు ఆయన వింటాడు. నీ హృదయం ఎంత కంపనం అవుతున్నదో చూసుకొని నీకు ఆయన సాయం చేస్తాడు కదా. తుర్కోడికైనా తెలుగోడికైనా ఏ పారబ్యోడికైనా పారికోడికైనా గుండెలో లోపట బాధ ఒక్క నమూనా ఉంటుంది. మతం మారిందని గుండె అప్పుడు ఇంకో తీరు ఉంటుందా? ఉండదు. అట్లా హృదయ స్పందన, హృదయ భాష. అదేం భాష? ఇప్పుడు ఒక మనిషి చిన్న పోయి ఉన్నాడు అనుకోండి, మీరు పోయేవారు. నువ్వు ఇప్పుడు నీకు గుర్తయిపోయింది, అరేడికేమో బాధ వచ్చినట్టున్నది, ముఖం ఇంత చిన్న పోయింది. ఆడు చెప్పిండా నేను చిన్న పోయినంటే? నీకు చెప్పిండా? నీకే గుర్తయిపోయింది. అప్పుడు అది ఎట్లా గుర్తయింది? హృదయ భాష. వీడేదో బాధలో ఉన్నాడని దేనితో చూసినా? ఈ కళ్ళతో చూసినావా? హృదయ భాష. అది చిన్న పోయి ఏం బాధ వచ్చిందో అని అది చెప్పకముందే మనకు తెలిసిపోయింది. హృదయంకు టచ్ ఉన్నది. ఆడ హృదయంలా బాధ ఉన్నది, ఈ హృదయంకు తెలిసింది కదా. అందుకోసమనే పరమాత్ముడి భాష హృదయ భాష. ఏదన్నా కానీ హృదయముగా ప్రేమగా అంటే ఇంటాడు. ప్రేమగా అనాల. అందుకోసమనే అనుట్లా అనుడు మస్తు పరాకుంది, పిలుపు పరకుంది కదా. మాటల మాట పరకున్నది. దయ వచ్చేటట్టు మాట్లాడు ఉన్నది, కోపం వచ్చేటట్టు మాట్లాడవచ్చు. అదే మాట మాట్లాడితే కోపం వస్తాడు, అదే మాట మాట్లాడితే దయ వస్తుంది, అదే మాట సంపద తెస్తుంది, అదే మాట సంపదను పోగొడుతుంది. లక్ష్మిని పోగొడుతుంది, లక్ష్మిని తెప్పిస్తుంది. అదేనంటే మాటలనే ఉన్నది, అంత మాటలో ఉన్నది. అందుకోసమనే మాట మనం ఎదుటివాడి మనసును నొప్పియకుండా మాట్లాడాలి. ఎదుటివాడి మనసును నొప్పియద్దు. నొప్పిస్తే అది వాయి. అందుకోసమనే ఇగో ఒక మాట చెప్తా. ఒక దొంగ దొరికింది ఊరోడు దొంగ దొరికింది కానీ చెట్టు కట్టేసిండు నడి బజార్గా. పంచాయతీ ఆఫీస్ కాడ ఇలా పెద్దోళ్ళందరూ తీర్మానం చేసిండ్రు, వీడికి ఏం శిక్ష చేద్దాం మరి అంటే, ఏం శిక్ష లేదురా, మనిషికి ఒక తిట్టాలి అందరు లైన్ వాడి